వివేకా హత్య కేసులో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై తదుపరి విచారణ చేసే క్రమంలో తెలిసిన కొత్త విషయాలపై దర్యాప్తు చేసే స్వేచ్ఛ సీబీఐకి ఉంటుందన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసుకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాలు, సమాచారం ఉంటే సీబీఐకి సమర్పించడానికి పిటిషనర్ వివేకా కుమార్తె సునీతకు స్వేచ్ఛనిచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మరో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డిల మధ్య వివేకా హత్య జరిగిన రోజు జరిగిన సమాచార మార్పిడిపై నెలలోపు దర్యాప్తు పూర్తి చేయాలంటూ సీబీఐ కోర్టు గత ఏడాది డిసెంబర్ 10న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును కేవలం వారిద్దరి మధ్య జరిగిన సమాచార మార్పిడికే పరిమితం చేయకుండా కొత్త విషయాలు వెలుగులోకొస్తే వాటిపైన దర్యాప్తు కొనసాగించేలా ఆదేశించాలని, దర్యాప్తు గడువును సవరించాలంటూ సునీత తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సునీత వినతుల్ని సమ్మతించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్ కోరుతున్నట్లుగా వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరముందా, ఆ విషయంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేయాలా అన్నది చెప్పండంటూ గత నెల 20న ధర్మాసనం ఆదేశించింది. గురువారం విచారణలో సీబీఐ తరపున హాజరైన ఏఎస్జీ దీనికి బదులిచ్చారు. దర్యాప్తు పూర్తయినప్పటికీ డిసెంబర్ 10న సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ, మీరు దర్యాప్తు కొనసాగించండి, ఎవరినైనా విచారించేందుకు మీకు స్వేచ్ఛ ఉంది, ఫలానా వ్యక్తులు ఎవరైనా కావాలి అనుకుంటే చెప్పండి, ఆ మేరకు మేము ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని పేర్కొన్నారు. సునీత తరపు న్యాయవాది జేసల్ వాహి జోక్యం చేసుకుంటూ సీబీఐ కోర్టు ఒక కోణంలో మాత్రమే తదుపరి దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి, ఈ కేసుల్లో మినీ ట్రయల్ నిర్వహించుకుంటూ వెళ్లలేమని, ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసుకోవడానికి అవకాశమిస్తే అందుకు మరో 2-3 ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హాజరయ్యాక జస్టిస్ సుందరేష్ స్పందించారు. ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తున్నందున పిటిషన్ను ఇక్కడ పెండింగ్లో ఉంచుతామన్నారు. మునుముందు ఏదైనా అవసరమైతే అప్పుడు మీ వాదనలు పరిశీలిస్తామని అన్నారు. విచారణలో భాగంగా కొత్త విషయాలేవైనా వెలుగులోకొస్తే దానిపై దర్యాప్తు చేసే స్వేచ్ఛ ఉంటుందని ట్రయల్ కోర్టు చెప్పిందని లూథ్రా పేర్కొన్నారు. సీబీఐ కోర్టు తదుపరి దర్యాప్తునకు 1 రోజులు గడువిచ్చిందని, అది సీబీఐ పైన ఒత్తిడి పెంచే అవకాశమున్నందున నెల అన్న పదాన్ని సవరించాలని కోరారు. దీనిపై స్పందించిన జస్టిస్ సుందరేష్, కొంత సమయమిద్దామని, సీబీఐ ఏం చేస్తుందో చేయనివ్వండన్నారు. ట్రయల్ కోర్టు 2025 డిసెంబర్ 10న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సీబీఐ సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని, కొత్త విషయాలేవైనా ఉంటే పిటిషనర్ సీబీఐకి సమర్పించొచ్చని పేర్కొన్నారు.